నమస్తే మేడం. నమస్తే మా. ఈ శరన్నవరాత్రులు అనేది స్టార్ట్ అయిపోయాయి మేడం. శరన్నవరాత్రులు అనేవి హిందువులకి చాలా ప్రత్యేకమైన దినాలు. అంటే ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారు అనేవారు తొందరగా ప్రసన్నమవుతుంది, తొందరగా ఆమె మన కోరుకున్న కోరికలు అయితే తీరుస్తుంది అని అంటారు. అసలు ఈ శరన్నవరాత్రుల ప్రత్యేకత ఏంటి? ఎందుకు అమ్మవారు తొందరగా కరుణిస్తుంది ఈ రోజుల్లో? అమ్మ ఎప్పుడైనా కరుణిస్తుంది. అమ్మవారు అని అనకండి, అమ్మ. మీ అమ్మని నువ్వు ఎప్పుడు అడిగినా అన్నం పెడుతుందా, పెట్టదా? పెడుతుంది. నువ్వు శరన్నవరాత్రుల్లోనే రా అనంది కదా కదా. సో అమ్మవారు కూడా అంతే. కాకపోతే శరన్నవరాత్రులు అంటే ఏంటంటే చంద్రుడు సంపూర్ణ కళలతో ఉంటాడు. ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకున్నా కూడా ఏంటంటే శరద్ ఋతువుల్లోని మైండ్ ప్లెజెంట్ గా ఉంటుంది. అంటే చంద్రుడు కాంతి చక్కగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. లిటరల్ గా చెప్పాలంటే చల్లగా ఉంటుంది. ఇప్పుడంటే వేడిగా ఉందనుకో, కానీ శరత్ కాలంలో చల్లగా ఉంటుంది. వెన్నెలలో చాలా మందికి ఇష్టం చూడు బయట తిరగడం. అది ఈ శరణ్ ఋతువుల్లోనే తిరుగుతారు. సో ఈ శరన్నవరాత్రుల్లో ఏంటంటే అమ్మవారు కూడా అన్ని కళల్లోని ఈ చంద్రుడు ప్రసరించడం వల్ల ఆవిడ కూడా చక్కగా కరుణించే మూడ్ లో ఉంటుంది. అమ్మ నాకు ఈవేళ నువ్వు ఈ అన్నం వండి పెట్టు అంటే సరే బేటా అని అమ్మ ఎలా ఉంటుందో ఆవిడ కూడా ఈ శరన్నవరాత్రి టైంలో ప్లజెంట్ గా ఉంటుంది. కాబట్టి అందుకే ఎర్లీ మార్నింగ్ లేవమన్నారు. ఎందుకని 5కి స్నానాలు చేసేసి దీపం పెట్టుకోమనంటే నీకు డిస్టర్బెన్స్ ఏది ఉండదు. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. నువ్వు స్నానం చేసి బయటకు వచ్చాక సడన్ గా ఒక్కసారి చల్లటి గాలి నేను తాకితే ఎలా అనిపిస్తుంది? మనసుకి ఎలా అనిపిస్తుంది? అసలు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మన మైండ్ మనకే చెప్తుంది అనమాట, మనలోనే దేవుడు ఉన్నాడు. అహం బ్రహ్మోస్మి అంటారు. అంటే నేనే దేవుడుని అని అర్థం కాదు. అది అహం బ్రహ్మోస్మి అంటే నాలోనే ఉన్నాడు అనే అర్థం. అది కానీ తెలియక కొంతమంది అహం అంటే నేనే అన్నాను, అది తప్పది. మనలోనే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనకి అలాంటి వేవ్స్ వచ్చినప్పుడు తొందరగా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఈ నవరాత్రుల్లోని ఈ 9 రోజులు పర్టికులర్గా ఈ 9 నవరాత్రులు అంటే నీకు అమావాస్య దాటిన తర్వాత పాడ్యమి గడియ దగ్గర నుంచి ఈ 10 రోజులు, దశమి విజయదశమి దాకా 11 రోజులు. సో ఆ 11 రోజుల్లోని ఆవిడని ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే శ్రీరామచంద్రుడు అడవి వెళ్ళినప్పుడు, అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చాడు కదా, ఆ టైం కూడా ఉంది నార్త్ ఇండియన్ లో. అందుకే దసరా రోజుని రావణాసుని కాలుస్తారు కదా, వాళ్ళ ఆయుధాలను తీసుకుని జమ్మి చెట్టు పెంచి కాలుస్తారు. ఈ టైంలో అమ్మవారు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఆవిడని మీరు వేడుకుంటే మనం ఎప్పుడైనా వేడుకోవచ్చు, ఆ పర్టికులర్ అని అనేం లేదు. కాకపోతే కొంచెం మనుషులకి ప్రశాంతతను తర్వాత ఏంటంటే ఆ టైంలో కనుక చేస్తే, రోజు చేయమంటే ఏం చేస్తాంలే అంటారు. భయం భక్తి రెండు మిళితం చేసి నవరాత్రి టైంలో దేవిని ఇలాగ కనుక పూజిస్తే, అంటే ఏ విధంగా పూజిస్తే? ఏమీ లేదమ్మా, మడి తడి అంటే శుభ్రత. శుభ్రత, స్నానం చేయండి, మంచి బట్టలు వేసుకోండి, మంచిగా దేవుడి దగ్గర పెట్టుకోండి, శుభ్రంగా ఆ రోజు వండిన వంటని నైవేద్యం పెట్టుకోండి. నో ఫాస్టింగ్, ఎవరు ఫాస్టింగ్ చేయక్కర్లేదు. వాళ్ళ శరీరాలకి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఫాస్టింగ్ చేసే అలవాటు ఉంది, నేను చేయగలను, నాకు ఓపిక ఉంది అంటే చెయ్యండి. ఇక్కడ కొంతమంది భయపడుతుంటారు మేడం. అంటే అమ్మవారిని ఇంట్లో నిలుపుకున్న తర్వాత ఈ నవరాత్రుల్లో 9 రకాల వంటకాలు చేసి పెట్టాలి, ఇలానే చేయాలి అని కొంతమంది. ఏమీ లేదు 9 వంటకాలు చెయ్యాలని కాదు. నువ్వు ఏది తింటావో అదే వండు, దాన్నే మహానైవేద్యంగా పెట్టు, అదే తిను. ఏమీ లేని వాళ్ళు ఉన్నారు, పప్పు అన్నమే ఉంది, పప్పు అన్నమే వండండి, చిన్న బెల్లం ముక్క పెట్టండి. అంటే బెల్లం ముక్క పెట్టి అన్నం మీద పెట్టావంటే అది బెల్లం అన్నం అయిపోతుంది. పప్పు పెట్టావనుకో పప్పు అన్నం అయిపోతుంది. పక్కనే కొంచెం పెరుగు వేసి నెయ్యి వేసావనుకో దద్దోజనం అయిపోతుంది. ఈ 4 చేసినట్టే కదా లెక్క నీకు. అమ్మవారు అలాగే అనుకుని ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తుంది. అంతేకాని మనకి లేకపోయినా ఆడంబరాలకు వెళ్ళిపోయి అప్పు సొప్పు చేసేసి ఈ 9 రోజుల్లో పిండి వంటలన్నీ వండేసి తర్వాత నేను అప్పు తీర్చుకోవడానికి ఏడుపులు ఏడవని అవసరం లేదు. అమ్మవారు అలాగేం చెప్పలేదు. పండో కాయ, ఫలమో పుష్పమో తోయమో అంటే ఆకు తులసాకు నైవేద్యం పెట్టినా చాలా ఓకే. తులసాకులు కూడా నైవేద్యం పెడతారు. మరి తులసాకును నీళ్ళలో వేసామంటే అది తీర్థం అవుతుంది. తీర్థం పెడతాం కదా, ప్రసాదం.
భక్తి ప్రధానం, అంతేకాని నువ్వు ఆడంబరాలకు వెళ్ళిపోనక్కర్లేదు. మనం కావాలి అని మనం చేసుకుంటున్నాం. ఈవేళ నీకు వడలు తినాలందని ఈవేళ అమ్మవారు వడలు అడిగింది, ఈ రోజే అదేం లేదు, అలాగేం లేదు. నీకు ఉంటే పెట్టచ్చు. 9 రోజులు 9 రకాల పిండి వంటలు పెట్టచ్చు. అంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్కటి అన్నట్టు పెట్టచ్చు. అవన్నీ అన్నానికి సంబంధించినవే ఉంటాయి. ఓ రోజు పులిహార, ఓ రోజు పెరుగన్నం, ఓ రోజు కట్టి పొంగలి, ఇలా అన్ని అన్నానికి సంబంధించినవి. అది వండి నైవేద్యం పెట్టుకుని తింటారు అంతే. అంతేకాని 9 రకాల పిండి వంటలు అలాగే అంత పర్టికులర్ గా చెయ్యాలి అని ఏ గ్రంథాల్లోని లేదమ్మా. దానికోసం భయపడక్కర్లేదు. అంటే నవరాత్రులు ఆంధ్రాలో ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా జరుపుకుంటారు. దేశాచారం కులాధారం. తెలంగాణలో నేను చూసినప్పుడు విగ్రహాలను నిలబెట్టి దాన్ని మళ్ళీ నిమజ్జనం చేయడం, అంటే వినాయక చవితి రోజు ఏ విధంగా చేస్తారో నవరాత్రుల్లో కూడా అదే విధంగా చేస్తారు. అంటే ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది నార్త్ లో ఉందమ్మా. ఎక్కువ నార్త్ సైడ్ ఏంటంటే కలకటా అక్కడ ఏంటంటే నీకు ఈ అమావాస్య వెళ్ళిన దగ్గర పెద్ద పెద్ద మనకి ఇక్కడ గణపతి నవరాత్రులు ఎలాగో శరణ్ నవరాత్రులు, దేవి నవరాత్రులు అక్కడ చాలా బాగా చేసుకుంటారు వాళ్ళు. వేరే ఇంకా వాళ్ళకి పండగ అంటే పండగలు చేసుకుంటారు, కానీ దీన్ని గట్టిగా చేస్తారు, చాలా బాగా చేసుకుంటారు. మళ్ళీ మడి తడి అని అనుకోరు వాళ్ళు. పొద్దున వాళ్ళకి 9 రోజులకి 9 కలర్స్ శారీస్ కట్టుకుంటారు ఆడవాళ్ళు. అక్కడే ఇంట్లో ఏం వండుకోరు తెలిసిన, పూజలు చేసుకుంటారు. వాళ్ళకి అంటే మనం నిలబెట్టిన మండపాల్లో ఉన్న దేవుడే కదా, అక్కడికే వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఆ ప్రసాదాలే తింటారు, ఆ నైవేద్యాలనే ఆరగిస్తారు. అంతేకాని అంతే చెప్తాను, అందుకే దేశాచారం కులాధర్మం. ఎక్కడ ఎవరికి ఏ ఆచారం ఉందో ఆ ఆచారాన్ని పాటిస్తారు. కానీ ఇదే చెయ్యాలి పర్టికులర్ గా, ఇది కరెక్ట్ గా చేస్తేనే అమ్మవారు వస్తుంది అనేది మాత్రం దేంట్లోని లేదు. ఇలాంటివన్నీ భయపెట్టడానికి చేసే పనులే, కానీ భయపడవలసిన అవసరం లేదు. నువ్వు పండు పెట్టు, లేదా అరటి పండు పెట్టు, ఏమీ లేదు, ఒక కిస్మిస్ పండు పెట్టు, లేదా జీడిపప్పు పెట్టు, ఏమైనా పెట్టినా ఆవిడ తింటు. భక్తితోటి పెట్టాలి. అమ్మని ఎలా పిలుస్తావు, ప్రేమగా పిలుస్తావు, అలాగే పిలవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.